आई रे प्रभात, ले बाबा को साथ, उठो रे प्रिय आत्मन, जागो है प्रिय आत्मन। फरिश्तों के संग संग बाबा है पधारे, फरिश्तों के संग संग बाबा है पधारे। प्रीतम से कर मिलन, जागो आत्मन, उठो आत्मन। आई रे प्रभात, ले बाबा को साथ, उठो रे प्रिय आत्मन, जागो है प्रिय आत्मन। धरती पुकारे, जागो शिव के प्यारे, छुप गए चांद सितारे। धरती पुकारे, जागो शिव के प्यारे, छुप गए चांद सितारे। पल के खोल के देखो जरा तुम, बाबा की झलक दिखाए। फरिश्तों के संग संग बाबा है पधारे, फरिश्तों के संग संग बाबा है पधारे। प्रीतम से कर मिलन, आई रे प्रभात, ले बाबा को साथ, उठो रे प्रिय आत्मन, जागो है प्रिय आत्मन। अमृत बेले बाबा गुण रतन लुटाए, खोल के झोली तू भर ले। अमृत बेले बाबा गुण रतन लुटाए, खोल के झोली तू भर ले। ब्रह्म मुहूर्त में खोल के आंखें, बाबा से शक्ति तू पाले।
फरिश्तों के संग संग बाबा है पधारे, फरिश्तों के संग संग बाबा है पधारे, प्रीतम से कर मिलन आई रे प्रभा, ले बाबा को साथ, उठो रे प्रिय आत्मन, जागो हे प्रिय आत्मन। ఓం శాంతి. ఈరోజు నా స్వమానము అశరీరీ స్థితి. అశరీరీ రూపధారి ఆత్మనైన నేను అశరీరీ స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాను. ఈ దేహము దేహ బంధనాల నుండి అతీతముగా శరీరంలో ఉంటూ శరీరానికి అతీతమైన స్థితిని అనుభవం చేయటమే అశరీరీ స్థితి. ఇది కర్మయోగ స్థితికి కూడా చాలా సహయోగం అవుతుంది. ఇంకొక స్థితి శరీరానికి భిన్నంగా వస్తూ శరీరం నుండి పూర్తి పక్కకు వచ్చేసి నేను అశరీరీ ఆత్మను వేరు, ఈ పంచతత్వాల శరీరము వేరు, ఈ సాకార శరీరాన్ని చూస్తూ నా అవ్యక్త అశరీరీ స్థితిలో ఈ సాకార శరీరానికి సేవ చేయటం, పంచతత్వాలతో కూడిన ఈ శరీరానికి అశరీరీ స్థితిలో ఉన్న నేను శకాష్ ఇస్తూ ఉన్నాను. శక్తి, ప్రకాశము, పవిత్రత, ఆరోగ్యము, శరీరం నుండి బయటకు వచ్చి ఈ శరీరానికి సేవ చేస్తూ ఉన్నాను.
పంచతత్వాల శరీరం ఒకవైపు, పంచతత్వాలకు అతీతమైన అశరీరీ స్థితిలో ఉన్న, అనగా అతి ప్రకాశవంతమైన తేలికైన శరీరానికి భిన్నమైన నేనొకవైపు, నేను నన్ను నడిపించే ఈ రథాన్ని చూస్తూ ఉన్నాను. అశరీరీ స్థితిలో ఉండి శరీరాన్ని పావనం చేస్తూ ఉన్నాను. నన్ను శ్రేష్టాత్మగా, నిర్వికారిగా, పరమ పవిత్రంగా తయారు చేయటానికి ఈ పంచతత్వాల శరీరమే ఆధారం. ప్రకృతి యొక్క 5 తత్వాలను నేను పావనంగా చేస్తూ ఉన్నాను. అశరీరీ ఆత్మనైన నాకు ఆధారమైన, నాకు సహయోగి అయిన ఈ శరీరంలో ఉన్న ఈ పంచతత్వాలను మొట్టమొదట పావనంగా చేయాలి. ఆ తరువాత బయట ప్రకృతిని పావనంగా చేస్తాను. నేను ఈ శరీరంలో ఉన్న జలతత్వానికి, వాయుతత్వానికి, గాలితత్వానికి, అగ్నితత్వానికి, ఆకాశతత్వానికి, ఈ అన్ని తత్వాలకు శక్తిని నింపే సేవ చేస్తూ ఉన్నాను. నేను సంపూర్ణమైన అశరీరీ స్థితిలో ఉన్నాను. మొదట ప్రకృతి, ఈ శరీరము, శరీరాన్ని పావనంగా చేసే సేవ చేస్తూ
తర్వాత బయట ప్రకృతికి సేవ చేస్తూ ఉన్నాను. శరీరానికి భిన్నమైన ఈ స్థితిలో నేను అశరీరీ ఆత్మను. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న ఇంకొక తేలికైన సూక్ష్మ దేవతా శరీరము నా నీడలా ఉన్న ఈ సాకార శరీరంలో అంటిపెట్టుకొని ఉన్న శ్వేత ప్రకాశవంతంగా ఉన్న సూక్ష్మ శరీరం ఈ సూక్ష్మ శరీరముతో నేను సాకార శరీరాన్ని చూస్తూ ఉన్నాను. ఈ సూక్ష్మ శరీరంతో ఇప్పుడు అతి తేలికగా ప్రకాశవంతంగా ఉన్నాను. ఎలాంటి బరువు లేని అత్యంత తేలికైన శరీరం. సాకార శరీరం బరువైన శరీరం. సూక్ష్మ శరీరముతో నేను అతి తేలికగా పైపైనికి ఎగురుతూ సూక్ష్మ వతనానికి చేరుకున్నాను. ఇది ఎంతో ప్రకాశవంతమైన ఎటు చూసిన ప్రకాశ శరీరధారుల లోకము, సూక్ష్మవతనము. అతి తేలికైన ప్రకాశ రూపధారులైన ఎంతో మంది సూక్ష్మ దేవతలు ఈ ప్రకాశ శరీరంలో ఉన్న శరీరానికి అతీతంగా అవ్యక్త స్థితిలో ప్రీతికరంగా ఉన్నారు. న్యారే ప్యారే స్థితిలో ఉన్నారు.
తెల్లని కాంతివంతమైన శరీరముతో అశరీరి సూక్ష్మ దేవత అయిన బ్రహ్మ బాబా అశరీరి స్థితిలో ఉన్న అందరికీ దృష్టి ఇస్తూ ఉన్నారు. ఇక్కడి నుండి కూడా అతీతమై నేను నా నిజధామమైన శరీరాలకు భిన్నమైన సూక్ష్మ శరీరాలకు కూడా భిన్నమైన నా అవ్యక్త వతనానికి చేరుకుంటూ ఉన్నాను. అవ్యక్తం నుండి కూడా అతీతమైన సూక్ష్మం నుండి కూడా అతీతమైన మూలవతనము స్థూల శరీర బంధనకు అతీతంగా సూక్ష్మ శరీరం నుండి అతీతంగా అతీ తేలికగా దూది పింజము వలె అతీ సహజంగా ఎగురుతూ మూలవతనం చేరుకున్నాను. నిరాకారి బాబా ప్రకాశధారి అయిన నా ఆత్మీక తండ్రి అతీ ప్రకాశవంతుడు తన దివ్యతా ప్రకాశాన్ని నాలో నింపుతూ ఉన్నారు. నేను మూలవతన వాసిగా ఉన్నాను. శివ్ బాబా నుండి అతి ప్రకాశవంతమైన పవిత్రతా కిరణాలు నాలో సంపూర్ణంగా నిండుతూ ఉన్నవి. మలినాలన్నీ తొలగిపోయి నేను స్వచ్ఛంగా శివబాబా అయస్కాంతానికి ఆకర్షింపబడే అంత ప్యూర్గా తయారవుతూ ఉన్నాను. స్వచ్ఛ
స్వచ్ఛంగా తయారవుతూ ఉన్నాను. పవిత్రత సాగరము నుండి నేను స్వచ్ఛంగా పవిత్రంగా అయి తేలికగా ఉన్నాను. బాబా నుండి శక్తి కిరణాలు నాలో ధారణ అయి ఫౌంటైన్ మాదిరి ఆత్మనైన నేను అందులో తడిచి శీతలతను అనుభవం చేస్తూ ఉన్నాను. ఇదే స్థితిలో ఇంతటి ఉన్నతమైన తేలిక స్థితిలో మరలా కిందకు వచ్చి సూక్ష్మ శరీరాన్ని ధరించి అక్కడి నుండి నెమ్మదిగా సాకార ప్రపంచములో నేనే నా శరీరాన్ని పావనంగా చేసుకున్నాను. సతో ప్రధానంగా చేసుకున్నాను. పవిత్రంగా చేసుకున్నాను. ఇలాంటి అమూల్యమైన శరీరములో అశరీరీ స్థితిలో ఉంటూ అతీతమైన ప్రియమైన నా ఆత్మీక స్థితిలో ఉంటూ అశరీరీగా ఈ శరీరంలో ప్రవేశిస్తూ ఉన్నాను. ఇప్పుడు సాకార శరీరములో ఉంటూ అశరీరీ అయి ప్రతి కర్మ చేస్తాను. రోజంతా ఏ పని చేస్తూ ఉన్నా ఈ అశరీరీ స్థితిలో నేను కర్మ చేస్తున్నట్లయితే ఎలాంటి సుఖదుఖాల ప్రభావము, ఏ విధమైన లాభ నష్టాల ప్రభావము, ఎలాంటి మానవమానాల ప్రభావం, ఏ విఘ్నాల ప్రభావము నన్ను ప్రభావితం చెయ్యదు. ఎందుకనగా నేను ఈ శరీరాన్ని అశరీరీ స్థితి అనే ఛత్రఛాయలో ఉంచాను. ఏ మాయా ప్రభావము దీన్ని తాకదు.
కర్మయోగి అశరీరీ స్థితిలో ఏ కర్మ చేస్తూ ఉన్నా అతీతంగా ఉంటాను. కర్మయోగ స్థితిని నా సంబంధ సంపర్కంలో ఉన్నవారికి సాక్షాత్కార మూర్తిగా దర్శనమిస్తాను. శరీరములో ఉంటూ శరీరానికి అతీతమై కర్మ చేస్తే ఎంత తేలికగా ఉండొచ్చు. ఎంత ఆనందం అనుభవం అవుతుంది. కర్మ బంధనం ఏర్పడదు. వికర్మలు జరగదు. వికారాల ప్రభావం దగ్గరికి రాదు. నా నలువైపులా ఉన్న దేహ సంబంధీకులకు కూడా ఈ అశరీరీ స్థితి యొక్క ప్రభావము వాళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది. బాబా నా నుండి కోరుకున్నది కూడా ఇదే స్థితి. స్థితితో సేవ చేయటము అనగా ఇలాంటి మహోన్నతమైన స్థితిలో ఉంటూ కర్మ చేస్తూ వారికి సూక్ష్మమైన మనసా సేవ చేసినట్టు అవుతుంది. ఈ అశరీరీ స్థితి కర్మలలో ఒక కొత్త ధనాన్ని కలిగిస్తుంది. ప్రతి కర్మ పుణ్యకర్మగా మారి స్వయానికి సర్వులకు పుణ్యఖాతా చేయించటానికి ఆధారమవుతుంది. ఎంతటి వ్యస్తమైన సేవా కార్యమైనా సరే ఎంతమంది మధ్యలో ఉండి చెయ్యాల్సిన కార్యమైనా సరే ఈ విధమైన స్థితిని తయారు చేసుకొని కార్యక్షేత్రంలో దిగినట్టయితే అతీతమైన ఆనందం అనుభవం అవుతుంది. ఈ
ఇది పని కాదు, సేవ అనే రూపములో ఎంత గొప్ప బాధ్యతనైనా తేలికగా చెయ్యగలను, ఆనందంగా చేయగలను. ఇలా అశరీరీ స్థితిలో ఉండి కర్మక్షేత్రములో వస్తే ఆ కర్మ ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, తేలికగా చేస్తుంది. ఉమంగ ఉత్సాహం అనే రెక్కలు వస్తుంది. ఇది అశరీరీ స్థితిని అభ్యాసం చేస్తూ ఉన్న కర్మయోగం యొక్క ప్రతిఫలమైన స్థితి. అందరూ ఈ స్థితిలో మగ్నమై అశరీరీ స్థితిని అనుభవం చేద్దాము. ఓం శాంతి.
मीठे बच्चे, बाप जो है जैसा है उसे यथार्थ पहचान कर याद करो. इसके लिए अपनी బుద్ధి को విశాల్ बनावो. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రి ఎవరు ఎలాగున్నారో దానిని యథార్థంగా గుర్తించి స్మృతి చేయండి. దీనికోసము మీ బుద్ధిని విశాలంగా చేసుకోండి. ప్రశ్న: बाप को गरीब निवास क्यों कहा गया है? బాబాకి పేదల పెన్నిది అని ఎందుకంటారు? ఎందుకు అంటే ఈ సమయము ఎప్పుడైతే పూర్తి ప్రపంచం పేదదిగా అంటే దుఃఖితమవుతుందో అప్పుడే బాబా వచ్చి అందరినీ కూడా దుఃఖం నుండి విడుదల చేస్తారు. అంతేకాని ఎవరిపైనైనా జాలిపడి వస్త్రాలను ఇవ్వటం, ధనం ఇవ్వటము అదేం గొప్ప విషయమేమీ కూడా కాదు. బాబా అంటే దీని నుండి వాళ్ళేం ధనవంతులుగా కారు. కొండ జాతి వారికి ధనం ఇచ్చి నేనేమి పేదల పెన్నిది అని పిలిపించుకోను. मैं तो गरीब अर्थात पतितों को जिसमें ज्ञान नहीं है उन्हें ज्ञान देकर पावन बनाता हूँ. బాబా అంటారు, నేను పేద అంటే పతితులను, ఎవరిలో జ్ఞానం లేదో వారికి జ్ఞానం ఇచ్చి పావనంగా తయారు చేస్తాను. పాట: యహీ బహార్ హే దునియా కో భూల్ జానే కి. ప్రపంచాన్ని మరిచిపోయే వసంతకాలం ఇదే. ओम शांति. मीठे मीठे बच्चों ने गीत सुना. बच्चे जानते हैं गीत तो दुनियावी मनुष्यों ने गाया है. अक्षर बड़े अच्छे हैं. इस पुरानी दुनिया को भुलाना है. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. పిల్లలు తెలుసుకున్నారు. పాట ఏమో ప్రపంచంలో ఉండే మనుషులు గాయనం చేశారు. అక్షరాలేమో చాలా మంచి మంచి అక్షరాలు. ఈ పాత ప్రపంచాన్ని మరిచిపోవాలి. ఆగే ఐసే నహీ సమజ్తే తే. ఇంతకుముందు మనం అలాగా అనుకోవటం లేదు. कलयुगी मनुष्यों को भी समझ में नहीं आता है कि नई दुनिया में जाना होगा तो जरूर पुरानी दुनिया को भूलना होगा. కలియుగి మనుషులు కూడా అర్థం చేసుకోలేదు. కొత్త ప్రపంచంలోనికి వెళ్ళాలి అంటే తప్పకుండా పాత ప్రపంచాన్ని మరిచిపోవాలి. बल इतना समझते ही पुरानी दुनिया को छोड़ना है, परंतु वह समझते ही अजून बहुत समय पड़ा है. భలే ఇంత తెలుసుకున్నారు, పాత ప్రపంచాన్ని వదిలిపెట్టాలి. కానీ వాళ్ళు అనుకుంటారు ఇంకా చాలా సమయం ఉంది. నహీ సో పురానీ హోగి ये तो समझते हैं परंतु लंबा टाइम डालने से भूल गए. కొత్తది నుండి పాతదవుతుంది అని తెలుసు, కానీ సమయం చాలా ఎక్కువగా చెప్పటం వల్ల దీనిని మర్చిపోయారు. तुमको अब स्मृति दिलाई जाती है, अभी नई दुनिया स्थापना होती है, इसलिए पुरानी दुनिया को भूलना है. బాబా మీకు ఇప్పుడు స్మృతిని ఇప్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు నూతన ప్రపంచం స్థాపన అవుతుంది కనుక పాత ప్రపంచాన్ని మరిచిపోవాలి. परंतु अज्ञान काल में ऐसी ऐसी बातों के अर्थ पर किसका ध्यान नहीं जाता. भूल जाने से क्या होगा? हम ये शरीर छोड़ नई दुनिया में जाएंगे. మరచిపోవటం నుండి ఏమవుతుంది? ఈ శరీరాన్ని వదిలి కొత్త ప్రపంచంలోనికి వెళ్తాం. కానీ అజ్ఞాన కాలంలో ఇలాంటి విషయాల యొక్క అర్థం పైన ఎవ్వరికీ కూడా అటెన్షన్ లేదు. जिस प्रकार बाप समझाते हैं ऐसे कोई भी समझाने वाला नहीं है. బాబా ఏ విధంగా తెలియచేస్తున్నారో అలాగా తెలియచేసేటటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. మీరిప్పుడు దీని యొక్క అర్థాన్ని తెలుసుకున్నారు. यह भी बच्चे जानते हैं बाप है बहुत साधारण. ఇది కూడా పిల్లలు తెలుసుకున్నారు, బాబా చాలా సాధారణం,
అనన్య అచ్చి అచ్చే బచ్చే భీ పూరా సమజ్తే నహీ. మంచి మంచి అనన్య పిల్లలు కూడా వారిని పూర్తిగా అర్థం చేసుకోరు. వీరిలో శివబాబాను వస్తారని మర్చిపోతారు. ఏదైనా ఆదేశం ఇచ్చినప్పుడు ఇది శివబాబా ఆజ్ఞ అని భావించరు. శివబాబాను రోజంతా మర్చిపోయినట్లుగా ఉంటారు. బాబాను పూర్తిగా అర్థం చేసుకోని కారణంగా వారు చెప్పిన పని చెయ్యరు. మాయా యాద్ కర్నే నహీ దేతి. మాయ స్మృతి చెయ్యనివ్వదు. స్థాయి వహ్ యాద్ టహర్తీ నహీ. స్మృతి స్థిరంగా నిలవదు. మెహనత్ కర్తే కర్తే పిఛాడీ మే ఆకర్ వ అవస్థ హోనీ జరూరీ. శ్రమ చేస్తూ చేస్తూ చివరికి ఆ స్థితి తప్పకుండా వస్తుంది. అంతేకాని ఇప్పుడే కర్మాతీత స్థితిని ఎవ్వరూ పొందలేరు. బాబా ఎవరో ఎలాగున్నారో వారిని అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైనటువంటి బుద్ధి కావాలి. तुमसे पूछेंगे बाप दादा गरम कपड़े पहनते हैं, कहेंगे दोनों को पड़े हुए हैं. श्री बाबा कहेंगी मैं थोड़े ही गरम कपड़े पहनूंगी, मुझे ठंडी नहीं लगती. हाँ, जिसमें प्रवेश किया है उनको ठंडी लगेगी. బాప్ దాదా వేడిని కలిగించే ఉన్ని బట్టలు ధరిస్తారా అని మిమ్మల్ని అడుగుతారు. ఇరువురికి ఉన్నాయని చెప్తారు. శివబాబా అంటారు, నేనేమీ వేడినిచ్చే బట్టలని వేసుకోను, నాకు చలి వేయదు. కానీ నేను ఎవరి శరీరంలో ప్రవేశిస్తానో వారికి చలి వేస్తుంది. నాకు ఆకలి దప్పిక అనేవి ఏమీ ఉండవు. నేను నిర్లేపిని, సేవ చేస్తున్న ఈ విషయాలన్నింటికీ అతీతంగా ఉంటాను. నేను తినను తాగను. जैसे एक साधु भी कहता था ना, मैं ना खाता हूँ ना पीता हूँ, उन्होंने फिर आर्टिफिशियल वेश धारण कर लिया है. బాబా అంటారు, ఒక సాధువు కూడా నేనేమీ తినను తాగను అని అనేవాడు. ఆ సాధువు ఆర్టిఫిషియల్ వేషాన్ని ధరించాడు. దేవీ దేవతల పేర్లు కూడా చాలామంది పెట్టుకుంటారు. ఏ ఇతర ధర్మాల్లోనూ దేవీ దేవతలుగా అవ్వరు. ఇక్కడ అనేక మందిరాలున్నాయి, కానీ విదేశాలలో ఒక్క శివబాబాను మాత్రమే అంగీకరిస్తారు. బుద్ధి కూడా తండ్రి ఒక్కరే అని, తండ్రి ద్వారా మాత్రమే వారసత్వం లభిస్తుందని మన బుద్ధి కూడా చెప్తుంది. కల్పమంతటిలో ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే బాబా నుండి వారసత్వం లభిస్తుంది అని మీ బుద్ధిలో ఉంది. బాబా అంటారు, మనము సుఖధామంలోనికి వెళ్ళినప్పుడు మిగతా వారందరూ కూడా శాంతిధామంలో ఉంటారు. మీలో కూడా ఈ జ్ఞానాన్ని నంబర్ వారీగా అర్థం చేసుకుంటారు. జ్ఞాన విచారాల్లో ఉంటే వారి మాటలు కూడా జ్ఞాన మాటలుగానే ఉంటుంది. అంటే జ్ఞానం కోసం మనం ఆలోచన చేస్తూ ఉన్నాము, మనన చింతన చేస్తూ ఉన్నాము అంటే బాబా అంటారు వాళ్ళ మాటలు కూడా ఎలాగుంటుంది అంటే జ్ఞాన మాటలుగానే ఉంటుంది. మీరు కూడా బాబా ద్వారా రూపు బసంత్గా అంటే జ్ఞాని యోగిగా అవుతున్నారు. మీరు రూపమే కాక బసంత్గా కూడా అవుతున్నారు. ప్రపంచంలో మీరు తప్ప మేము రూప బసంత్ అని వేరెవ్వరూ చెప్పుకోలేరు. అంటే జ్ఞాని యోగి అని ఎవరు కూడా చెప్పుకోలేరు. మీరిప్పుడు చదువుతున్నారు, చివరి వరకు నంబర్ వార్ పురుషార్థం అనుసారంగా చదువుకుంటూ ఉంటారు. శివబాబా మన ఆత్మలందరి తండ్రి కదా. ఈ విషయాన్ని కూడా మనస్సు స్వీకారం చేస్తుంది. భక్తి మార్గంలో మనస్సుకు హత్తుకునేది కాదు. ఇక్కడ మీరు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. తండ్రి మళ్ళీ ఈ సమయంలోనే వస్తారని, ఇతర ఏ సమయంలో బాబా వచ్చే అవసరమే లేదని మీరు తెలుసుకున్నారు. సత్యయుగం నుండి త్రేతాయుగం వరకు బాబా వచ్చేదే లేదు.
ద్వాపరం నుండి కలియుగం వరకు కూడా బాబా రారు. వారు కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తారు. బాబాకి పేదల పెన్నిధి అని అంటారు. అంటే పూర్తి ప్రపంచం ఏదైతే దుఃఖితగా నిరుపేదగా అయ్యిందో బాబా వచ్చి దానిని దుఃఖం నుండి పేదరికం నుండి తొలగిస్తారు. అందుకే బాబాకి పేదల పెన్నిధి అని చెప్తారు. అది ఒక్క జ్ఞానంతో తప్ప ఇంకా దేనితో కూడా తొలగిపోదు. ఆ పేదరికము దుఃఖం అనేది జ్ఞానంతో తప్ప ఇంకా దేనితో కూడా తొలగదు. బాబా అంటారు, బట్టలు మొదలైనవి ఇచ్చినంత మాత్రాన ఎవరు కూడా ధనవంతులుగా కాలేరు. పేదవారిని ఎవరైనా చూస్తే వారికి బట్టలు ఇవ్వాలి అనిపిస్తుంది. ఎందుకంటే నేను పేదల పెన్నిధిని గుర్తుకొస్తుంది కదా. బాబా అంటారు, నేను కొండ జాతి వారికి మాత్రమే పెన్నిధి కాదు, నేను పేదల పెన్నిధి అనగా పూర్తి పతితులైన వారిని పావనంగా చేస్తాను. నేను పతిత పావనుడను కాబట్టి నేను పేదల పెన్నిధిని అని ఆలోచన వస్తుంది. అంతేకాని ధనము మొదలైన వాటిని ఇవ్వను. ధనము మొదలైనవి ఇచ్చేవారైతే ప్రపంచంలో చాలామంది ఉన్నారు. చాలా ఫండ్స్ తయారు చేసి అనాథాశ్రమాలకి ఇస్తారు. అనాథలనగా ఏ నాథుడు లేనివారు అనగా దిక్కు లేనివారిగా ఉంటారు. అనాథలనగా పేదవారు. ఇంతకుముందు మీకు కూడా నాథుడు అంటే తండ్రి లేడు. మీరు పేదలుగా ఉండేవారు అంటే అజ్ఞానులుగా ఉండేవారు. ఎవరు రూపు బసంతిగా లేరు. ఎవరు రూపు బసంతిగా లేరో వారు పేదలు, అనాథలు. రూపు బసంతులుగా ఉన్నవారిని సనాథలని అంటారు. షౌకార్లని సనాథలని, పేదవారిని అనాథలని అంటారు. అందరూ పేదవారే. వారికేదైనా ఇవ్వాలని మీ బుద్ధిలో ఉంటుంది. తండ్రి పేదల పెన్నిధి కనుక వారు సదా కొరకు ధనవంతులుగా అయ్యే వస్తువులిమ్మని తండ్రి చెప్తున్నారు. అంతేకాని ఈ దుస్తులు మొదలైనవి ఇవ్వటం వల్ల సాధారణ విషయం. వాటిలో మనమెందుకు జోక్యం కలిగించుకోవాలి? మనం వారిని అనాథుల నుండి సనాథులుగా చేయాలి. ఎవరు ఎంత పదంపతిగా ఉండినా అదంతా అల్పకాలికం కొరకు మాత్రమే. ఈ ప్రపంచమే అనాథల ప్రపంచము. భలే ధనవంతులున్నా కానీ ఆ అల్పకాలికమైనది. అక్కడ నిరంతరము సనాథులుగా ఉంటారు. అక్కడ ఇలాంటి కర్మభోగం ఏమీ ఉండదు. ఇక్కడ ఎంతోమంది నిరుపేదలున్నారు. ఎవరి వద్ద ధనం ఉందో వారికి మేము స్వర్గంలో ఉన్నామనే నష ఉంటుంది. కానీ బాబా అంటారు, అలా కాదని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఏ మనిషి కూడా సనాథుడిగా లేరు. అందరూ అనాథలుగానే ఉన్నారు. ఈ ధనము మొదలైనదంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. పుత్రులు పౌత్రులు తిన్నంత వరకు సరిపోయే ధనం మా వద్ద ఉందని, పరంపరగా ఇలాగే ఉంటుందని మనుషులు అనుకుంటారు. కానీ అలా జరగదు. ఇదంతా వినాశనం అయిపోతుంది. అందువలన బాబా అంటారు, ఈ మొత్తం పాత ప్రపంచం పైన మీకు వైరాగ్యం రావాలి. నూతన ప్రపంచాన్ని స్వర్గమని, పాత ప్రపంచాన్ని నరకమంటారని తెలుసుకున్నారు. బాబా మనల్ని నూతన ప్రపంచం కొరకు ధనవంతులుగా చేస్తున్నారు. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. తండ్రి ఎంత ధనవంతులుగా చేస్తారు? ఈ లక్ష్మీనారాయణలు ధనవంతులుగా ఎలా అయ్యారు? ఎవరైనా ధనవంతుల నుండి వారికి వారసత్వం ఏమైనా లభించిందా? లేక ఏదైనా యుద్ధం చేశారా? ఎలాగైతే ఇతరులు రాజసింహాసనాన్ని పొందినట్లు వీరు కూడా పొందారా? లేక వారి కర్మల అనుసారం ఈ ధనం లభించిందా?
తండ్రి కర్మలు నేర్పించే విధానము పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కర్మ, అకర్మ, వికర్మలనే పదాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. శాస్త్రాలలో కొన్ని పదాలు పిండిలో ఉప్పు వేసినంత ఉన్నాయి. ఇన్ని కోట్ల మంది మనుషులెక్కడా, 9 లక్షలెక్కడా? కాల్ భాగం కూడా ఉండదు. అందుకే దీనిని పిండిలో ఉప్పంతా అని అంటారు. ప్రపంచమంతా వినాశనమైపోతుంది. సంగమ యుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. కొంతమంది ముందు శరీరం వదిలి వెళ్తారు, తరువాత వారు రిసీవ్ చేసుకుంటారు. బాబా ఉదాహరణకి చెప్తున్నారు. మొగిలి అనే అమ్మాయి ఉండేది కదా, తను చాలా మంచిగా ఉండేది కనుక తప్పకుండా చాలా మంచి ఇంటిలోనే జన్మ తీసుకొని ఉంటుంది. నంబర్ వారీగా సుఖంగానే జన్మ తీసుకుంటారు. వారు సుఖముని చూస్తారు. అంతేకాక కొంచెం దుఃఖం కూడా రుచి చూడాలి. ఇంతవరకు కర్మాతీత స్థితి ఎవ్వరికీ రాలేదు. చాలా సుఖాన్నించే ఇంటిలో జన్మ ఇస్తారు. ఇక్కడ సుఖంగా ఉండే ఇల్లే లేదని అనుకోకండి. బాబా అంటారు, వర్ణించటానికే వీలు లేనంత మంచి వస్తువులు కూడా ఉన్నాయి. వారు చాలా మంచిగా ఉంటారు. బాబా ఒక పరివారాన్ని చూశారు. కోడళ్ళందరూ ఒకే ఇంటిలో శాంతిగా కలుపుకోలుగా ఉండి అందరూ కలిసి భక్తి చేస్తూ గీత చదువుతూ ఉన్నారు. ఇంతమంది కలిసి ఉంటారు కదా, జగడాలుండవా అని బాబా వారిని అడిగారు. అందుకు వారు, మా వద్ద స్వర్గం ఉంది, మేమంతా కలిసి ఉంటామని చెప్పారు. ఎప్పుడు కొట్లాటలు గొడవలు ఉండవు, శాంతిగా ఉంటామని చెప్పారు. ఇక్కడ స్వర్గం ఉన్నట్లు ఉందని అన్నారంటే స్వర్గము ఇంతకుముందు తప్పకుండా ఉండేదని అర్థమవుతుంది కదా. అందుకే ఇక్కడ స్వర్గం ఉన్నట్లుందని అంటారు. కానీ చాలామంది స్వభావము స్వర్గవాసులుగా అయ్యేలా లేదు. దాసదాసీలు కూడా తయారవ్వాలి కదా. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారు దైవీ కుటుంబంలోనికి వస్తారు. కానీ నంబర్ వారీగా ఉన్నారు. కొంతమంది చాలా మధురంగా ఉంటారు, అందరినీ ప్రేమిస్తూ ఉంటారు, ఎప్పుడూ ఎవరిపైన కోప్పడరు. కోప్పడితే దుఃఖం కలుగుతుంది. ఎవరైతే మనస, వాచ, కర్మన ఇతరులకి దుఃఖమే ఇస్తూ ఉంటారో వారిని దుఃఖి ఆత్మలని అంటారు. పుణ్యాత్మ, పాపాత్మ అని అంటారు కదా. శరీరం పేరుతో పుణ్య శరీరం అని, పాప శరీరం అని అంటారా? వాస్తవానికి ఆత్మనే అలా అవుతుంది. పాపాత్మలందరూ ఒకే విధంగా కూడా ఉండరు. పుణ్యాత్మలు కూడా అందరూ ఒకే విధంగా ఉండరు. నంబర్ వారీగా పురుషార్థమనుసారంగా ఉంటారు. విద్యార్థులకి నా క్యారెక్టరు, నా స్థితి ఎలాగుంది, మేమెలా నడుచుకుంటున్నాము, అందరితో మధురంగా మాట్లాడుతున్నామా, ఎవరు ఏమన్నా మేము వ్యతిరేకమైన జవాబులు ఇవ్వడం లేదు కదా అని తెలుస్తూ ఉంటుంది. బాబాతో చాలామంది పిల్లలు, బాబా పిల్లలపై కోపం వస్తుంది అని అంటారు. అందుకు బాబా చెప్తున్నారు, వీలైనంత వరకు ప్రీతిగా ఉండండి. చిన్నపిల్లలను బాగు చేసేందుకు చెవి పట్టుకోవాలి. కృష్ణుణ్ణి రోలుకు కట్టినట్లుగా చూపిస్తారు కదా, ఇది కూడా ఇక్కడి మాటనే. చిన్నపిల్లలు చంచలంగా ఉంటే మంచానికో చెట్టుకో కట్టేస్తారు, కొడతారు. లేకుంటే వారు కూడా అలాగే నేర్చుకుంటారు. కట్టివేయడం బాగుంటుంది. అలాగని పిల్లలు పెద్దవారే వారి తల్లిదండ్రులను కట్టేస్తారని కాదు. ఇది చిన్న పిల్లలకి శిక్ష. చాలా విసిగిస్తే చెవి పట్టుకోవచ్చు. కొంతమంది పిల్లలు ఊపిరాడనివ్వరు, చాలా విసిగిస్తారు. నిర్మోహిగా కూడా అవ్వాలి.
లక్ష్మీనారాయణులుగా అవ్వాలని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. లక్ష్యం మీ ముందే ఉంది. ఇది చాలా ఉన్నతమైన లక్ష్యము. చదివించేవారు కూడా అత్యంత ఉన్నతులుగా ఉన్నారు. శ్రీకృష్ణుని ఎంతగానో మహిమ చేస్తారు. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు. ఇప్పుడు మనం అలా అవుతున్నామని మీరు తెలుసుకున్నారు. మీరిక్కడికి అలా తయారు కావడానికే వచ్చారు. సత్యమైన సత్యనారాయణ కథ అనగా నరుడి నుండి నారాయణుడిగా అయ్యే కథ, అమర కథ. అమర కథ అనగా అమరపురికి వెళ్ళే కథ. సన్యాసులు మొదలైన వారికి ఈ విషయాలు తెలియవు. ఏ మనిషిని కూడా జ్ఞానసాగరుడు లేక పతిత పావనుడు అని అనరు. మొత్తం ఈ సృష్టి అంతా పతితంగా ఉన్నప్పుడు పతిత పావనుడని ఎవరిని అనాలి? ఇక్కడ పుణ్యాత్మలు ఉండనే ఉండరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది పతిత ప్రపంచము. శ్రీకృష్ణుడు మొట్టమొదటి నంబరు అయితే అతనిని కూడా భగవంతుడని అనరు. జనన మరణ రహితుడు ఒక్క నిరాకార తండ్రి మాత్రమే. శివ పరమాత్మాయ నమః అని మహిమ చేస్తారు. బ్రహ్మ విష్ణు శంకరులని దేవతలని అంటూ తరువాత శివుణ్ణి పరమాత్మ అని అంటారు. కనుక శివుడు అందరికంటే కూడా ఉన్నతమైన వారు. వారు అందరికీ తండ్రి. వారసత్వం కూడా ఆ తండ్రి నుండి లభిస్తుంది. సర్వవ్యాపి అనడం ద్వారా వారసత్వము లభించదు. బాబా వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారు కావున వారు స్వర్గ వారసత్వమే ఇస్తారు. ఈ లక్ష్మీనారాయణులు నంబర్ 1. చదువు ద్వారానే ఈ పదవిని పొందారు. దేనితోనైతే మనుషులు విశ్వానికి అధిపతులుగా అవుతారో ఆ భారతదేశ ప్రాచీన యోగము ఎందుకు ప్రసిద్ధి చెందదు? దానినే సహజ జ్ఞానము, సహజ యోగమని అంటారు. అది చాలా సులభము. ఒకే జన్మలోనే పురుషార్థం ద్వారా ఎంత గొప్ప ప్రాప్తి లభిస్తుంది. భక్తి మార్గంలో జన్మ జన్మలుగా మోసపోతూ ఎదురుదెబ్బలు తింటూ వచ్చారు. అయినా ఏమీ లభించలేదు. ఇదైతే ఒక్క జన్మలోనే లభిస్తుంది కనుక దీనిని సహజమని అంటారు. సెకనులో జీవన్ముక్తి అని గాయనం కూడా ఉంది. ఈ రోజులలో కొత్త కొత్త పరిశోధనలు చేసి ఎలాంటి కొత్త కొత్త వస్తువులని కనిపెడుతున్నారో చూడండి. సైన్స్ వారిది కూడా అద్భుతమే. సైలెన్స్ అద్భుతం కూడా. ఎలాగంటే వారివన్నీ కంటికి కనిపిస్తాయి. ఇక్కడ మనదేది కూడా కంటికి కనిపించదు. మీరు శాంతిగా కూర్చుని ఉన్నారు. ఉద్యోగాలు మొదలైనవి కూడా చేస్తారు. చేతులతో పని చేస్తున్న ఆత్మలోని మనస్సు బాబా వైపు ఉండాలి. ప్రేయసీ ప్రియులకి కూడా మహిమ చేస్తారు కదా. వారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. వికారాల మాటే ఉండదు. ఎక్కడ కూర్చున్నా గుర్తుకొస్తారు. రొట్టె తింటూ ఉన్నా, అన్నం తింటూ ఉన్నా ఎదురుగా వారే కనిపిస్తూ ఉంటారు. అంతిమంలో మీ స్థితి ఇలా ఉండాలి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉంటారు. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा. రూపు బసంత్గా జ్ఞాని యోగిగా తారయ్యేందుకు నిరంతరము నోటి ద్వారా సుఖాన్నిచ్చే మాటలనే మాట్లాడాలి. దుఃఖాన్నిచ్చే మాటలు మాట్లాడకూడదు. జ్ఞాన విచారం అంటే మనన చింతన చేస్తూ ఉండాలి. అప్పుడు నోటి నుండి జ్ఞానరత్నాలే వస్తాయి. నిర్మోహిగా కావాలి. అంతేకాని
ప్రతి ఒక్కరితో ప్రేమగా వ్యవహరించాలి. కోపం చేసుకోరాదు. అనాథులను సనాథులుగా చేసే సేవ చేయాలి. వరదానము: అపవిత్రత అనే నామరూపాలను కూడా సమాప్తి చేసి హిజ్ హోలీనెస్ అనే టైటిల్ను ప్రాప్తి చేసుకుని హోలీ హంస భవ. ఎలాగైతే హంస ఎప్పుడు రాళ్లను ఏరి తినకుండా రత్నాలనే ధారణ చేస్తుందో, అలా హోలీ హంసలు ఎవ్వరి అవగుణాలు అనగా రాళ్లను ధారణ చెయ్యరు. వారు వ్యర్థము మరియు సమర్థాన్ని వేరు చేసి వ్యర్థాన్ని వదిలేస్తారు, సమర్థాన్ని ధారణ చేస్తారు. ఇటువంటి హోలీ హంసలే పవిత్రమైన శుద్ధమైన ఆత్మలు. వారి ఆహారము వ్యవహారము అన్నీ శుద్ధంగా ఉంటాయి. ఎప్పుడైతే అశుద్ధము అనగా అపవిత్రత అనే నామరూపాలు కూడా సమాప్తమవుతుందో, అప్పుడే భవిష్యత్తులో హిజ్ హోలీనెస్ అనే టైటిల్ ప్రాప్తి అవుతుంది. అందువలన ఎప్పుడు పొరపాటున కూడా ఎవ్వరి అవగుణాలను ధారణ చేయరాదు. స్లోగన్: ఎవరైతే పాత స్వభావ సంస్కారాల వంశాన్ని కూడా త్యాగం చేస్తారో వారే సర్వంశ త్యాగీలు. అచ్చ. ఓం శాంతి.